అన్నా శ్రీముఖి ఎలా ఉంది బ్రో? వైఎస్ఆర్ సిపి రమీజ్ భాయ్, శ్రీముఖి ఎలా ఉంది? శ్రీముఖి ఇస్ డూయింగ్ గుడ్. తను గోల్డ్ రష్ తన షోస్ లో బిజీ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ పటాస్ ఉన్నప్పుడు కలుస్తాం. శ్రీముఖి అండ్ యూ యాంకరింగ్ కిరాక్ ఉంటది. దుగన భీమారావు, థ్యాంక్ యూ సో మచ్. నగూర్ బాషా షేక్, హాయ్ భయ్యా. సుబ్బారెడ్డి మల్లిడి, హాయ్ అన్న, బాగున్నా డార్లింగ్, చూస్తున్నావు కదా. Monica Grace, yeah, Ravi, finally, if not in real, you read my comments in this live too. Good, love to your movie, Patas future projects. Monica Grace, తప్పకుండా డార్లింగ్, లైవ్ వచ్చింది ఎందుకు అని అంటే మీతో మాట్లాడడానికి. నా ఏదో సోది మీరు ఎట్లనో యాంకరింగ్ లో టీవీ చూస్తుంటారు. ఇంటరాక్షన్ విత్ యూ, ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ ఇస్ ది మెయిన్ మోటో ఆఫ్ కమింగ్ లైవ్ టుడే. నేను చనిపోయే లోపు అన్న నేను ఒక్కసారి కలవాలి అన్న. రాజ్ కుమార్ గౌడ్, ఈ పెద్ద మాటలు వద్దు డార్లింగ్. కలవడానికి నేను పెద్ద తోపు కాదు, ది గ్రేట్ పవర్ స్టార్ కాదు, చిరంజీవి కాదు, బాలయ్య బాబుని కాదండి. వాళ్ళు బిజీ ఉంటారు, కష్టపడుతున్నారు, సినిమాలు చేస్తున్నారు. నేను ఆఫ్టర్ ఆల్ కలుద్దాం, ఖచ్చితంగా కలుద్దాం. అన్న, వై యు ఆర్ నాట్ ట్రైయింగ్ ఫర్ హీరో? ప్లీజ్ ట్రై. అసలే మన తెలంగాణ హీరోస్ లేరు అన్న. యూ హ్యావ్ సో మచ్ టాలెంట్ ఇన్ యాక్టింగ్ అన్న. వీఆర్ ఆల్ సపోర్ట్ యూ డార్లింగ్. తెలంగాణ హీరోస్ లేరు అది మాట తప్పు డార్లింగ్. తెలుగు హీరోస్ అన్నాం. ఆంధ్ర ఇస్ ఆజ్, తెలంగాణ ఇస్ ఆజ్. తో తెలుగు హీరోస్ చాలా మంది ఉన్నారు కదా, అందులో కూడా నేను ఒక మంచి హీరో అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇది మా ప్రేమ కథ. ఇట్స్ మై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్, రిలీజింగ్ మోస్ట్లీ దిస్ మంత్. అన్ని అయిపోయాయి. వీఆర్ ట్రైయింగ్ టు ఒక మంచి ప్రొడ్యూసర్ చూపెట్టాలనుకుంటున్నాం. సో అది ప్రాసెస్, అది అక్కడ ఉంది. స్వాతిరెడ్డి పొట్లాల, ఆయన నేను లైవ్ గా చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. నీతో డాన్స్ కూడా చేశాను అన్న పటాస్ లో. థ్యాంక్ యూ స్వాతిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్, నేను మీతో డాన్స్ చేశాను. ఎనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్? అన్న, పటాస్ ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను బట్ రాలేకపోయాను బ్రో, వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్. ఠాకూర్ ప్రణయ్ సింగ్, ఠాకూర్ సి అండి, అంటే పటాస్ లో రావడానికి, కామెడీ చేయడానికి దేర్ ఆర్ ఫ్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. కొన్ని అనుకుంటాము. సో అవి రిక్వైర్మెంట్ రీడ్ అవ్వాలి. అంటే ఆ అవైలబిలిటీ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది అంటే అప్పుడు మీ టైప్ చూస్తారు అనమాట. సో డెఫినెట్ గా డోంట్ లూజ్ హోప్, కీప్ ట్రైయింగ్, విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ వన్ డే. ఇంతకుముందు ఏం చేసావు? నేనా? షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్. ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో, ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా.